హాయ్ ఎవరీబడి. మనకు ఎస్ఎస్సి విద్యార్థుల కోసం పరీక్షలు దగ్గరలో ఉన్న సందర్భంలో మనం నిర్వహించుకుంటున్న ఎక్స్ప్రెస్ రివిజన్లో భాగంగా ఇప్పుడు 7వ అధ్యాయము నిరూపక రేఖాగణితం. 7వది నిరూపక రేఖాగణితం. నిరూపక రేఖాగణితం, కోఆర్డినేట్ జామెట్రీ. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, దాంట్లో ఏమేమి సూత్రాలు ఉంటాయో మొదటగా నేర్చుకొని అవి చేయడానికి ప్రయత్నం చేద్దాము. మీరు నేను చెప్పేది కాకుండా మిగతా క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. నేను అన్ని డీటెయిల్గా కాకుండా రివిజన్ లాగానే చెప్తాను. సో ఒకసారి మీరు ఆల్రెడీ వినే కాబట్టి మళ్ళీ ఒకసారి విని రివిజన్ లాగా యూజ్ చేసుకొని మీరు సొంతగా ఇంకొన్ని క్వశ్చన్లు చేయండి. దీంట్లో మనకి జనరల్గా వచ్చేటి మధ్య దూరానికి సంబంధించినవి, అంటే 2 బిందువులు ఇస్తే వాటి మధ్య దూరం కనుక్కోవడం, దీని మీద లెక్కలు ఇస్తాడు. అదేవిధంగా విభజన సూత్రం, దాని ఆధారంగా లెక్కలు, అంటే 2 బిందువులను కలిపే రేఖాఖండాన్ని వేరొక బిందువు ఒక నిష్పత్తిలో విభజిస్తే దానికి సంబంధించిన లెక్కలు. నెక్స్ట్ అదేవిధంగా త్రిభుజం యొక్క వైశాల్యం సూత్రం, అదేవిధంగా గురుత్వ కేంద్రం కనుక్కోవడానికి సూత్రం. లాస్ట్కు చివరిగా అంటే 1 మార్కు 2 మార్కుల బిట్స్లలో వాలుకు సంబంధించిన సూత్రంతో కూడా మనకు లెక్కలు ఉంటాయి. అవి ఒక్కొక్కటిగా చూద్దాం. సో 2 బిందువుల మధ్య దూరం సూత్రం ఉపయోగించి మనకు వచ్చే లెక్కలు ఏంటో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మధ్య బిందువుకు సంబంధించిన క్వశ్చన్స్, బిందువుల -2, -3 మరియు 3, 2 బిందువుల మధ్య దూరం. ఇక్కడ ఇచ్చిన లెక్కలు, ఇచ్చిన 2 బిందువులు -2, -3, ఇంకోటి 3, 2. సపోజ్ ఇది ఏ, ఇది బి అనుకుంటే ఏబీల మధ్య దూరం కావాలి. దీని సూత్రము √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. దీంట్లో మొదటి దాన్ని x1 y1, ఇది x2 y2 అనుకుంటాం. అవి దీంట్లో ప్రతిక్షేపిస్తే x2 3 - x1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 2 - y1 - 3 హోల్ స్క్వేర్. ఇక్కడ -+, 3 + 2 5 స్క్వేర్ √, ఇక్కడ -+, 2 + 3 5 స్క్వేర్ ఈక్వల్ టు దీన్ని 5 స్క్వేర్ + 5 స్క్వేర్ 2 × 5 స్క్వేర్ అని రాయొచ్చు. సో 5 స్క్వేర్ వర్గమూలం 5 అవుతుంది × √2 చదరపు యూనిట్లు. ఇది ఏబి మధ్య దూరం, అంటే ఈ 2 బిందువుల మధ్య దూరం ఇది అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం మధ్య దూరాన్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ x అక్షంపై ఉంటూ బిందువులు 2, -3, -2, 9లను సమాన దూరంలో ఉన్న బిందువును కనుగొనండి. ఈ బిందువులకు సమాన దూరంలోనున్న బిందువును కనుక్కోండి అన్నాడు. అంటే ఇది x అక్షం పైన ఒక బిందువు, ఇది x అక్షం, y అక్షం మనకు తెలిసిందే. ఈ బిందువు నుంచి ఈ 2 బిందువులు సమాన దూరంలో ఉంటే x అక్షం ఈ బిందువును కనుక్కోవాలి, x అక్షంపై ఉన్న ఈ బిందువును కనుక్కోవాలి. సపోజ్ ఇది P అనుకుందాం. క్రమయుగ్మం ఏమై ఉంటుంది, x, 0 అనుకుంటున్నాం, ఎందుకంటే y నిరూపకం 0 ఉంటుంది x అక్షం పైన కాబట్టి. సో సమాన దూరంలో ఇట్లా 2 బిందువులు ఉన్నాయి అనుకుందాము. ఇది సపోజ్ -2, -5, ఇది -2, 9 అనుకుంటే దీన్ని సపోజ్ ఏ, ఇది బి అనుకుందాం. ఈ 2 కూడా దీనికి సమాన దూరంలో ఉంటే ఈ ఎక్స్ను కనుక్కోవాలి. అంటే దాని అర్థం ఏంటిది, ఇచ్చిన బిందువులు ఏంటి, ఫస్ట్ x అక్షంపై బిందువును, x అక్షంపై బిందువు P x, 0 అనుకోనిన x అక్షం పైన బిందువును అది అనుకున్నాం. మిగిలిన బిందువులు ఏంటిది, ఇచ్చిన బిందువులు
ఇచ్చిన బిందువులు b మైనస్ 2, 9 a 2, -5 2, -5. ఇప్పుడు ఈ రెండు బిందువులు కూడా దీనికి సమాన దూరం అంటే దాని అర్థం ఏంటిది PA = PB అన్నట్టు. PA = PB. ఒకసారి బిందువులు చూస్తే మనం Px, 0 a 2, -5 ఇది x1 y1 అయితే ఇది x2 y2 అవుతుంది. నెక్స్ట్ ఇటువైపు వాటి కోసం Px, 0 b -2, -9 అవుతుంది. ఇది x1 y1 అయితే ఇది x2 y2 అవుతుంది. వీటిని దీంట్లో ప్రతిక్షేపించుకోవాలి. ఎలా? ఈ మధ్య దూరం సూత్రం ఉపయోగించి PA మధ్య దూరం సూత్రం √(x2 - x1) ² y2 - y1² సూత్రం ఒకసారి ఇక్కడ రాసుకోండి. రాసిన తర్వాత దాంట్లో ప్రతిక్షేపిస్తే x2 2 - x² y2 - y1 -5 - 0² 2 - x² -5 - 0² PB మధ్య దూరం x2 - x1² -2 - x² y2 - 1 9 - 0² ఇరువైపులా వర్గం చేయగా అని రాసి క్యాన్సిల్ చేసి నెక్స్ట్ స్టెప్లో ఇది రాయండి. (² -5 - 0 అంటే -5² -2 - x రెండింటికి మైనస్లు ఉంటే అవి ప్లస్ అయిపోతాయి. అంటే మైనస్ కామన్ చేసి దాన్ని హోల్² చేస్తాం అన్నట్టు. ఓకే 2 + x² +9². దీన్ని సూక్ష్మీకరించండి, మీకు x వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా చేసి దీన్ని సూక్ష్మీకరించుకుంటే మనకి x వస్తుంది. అదే x, 0 అంటే మనకు కావాల్సిన బిందువు అవుతుంది. ఈ విధంగా మనం మధ్య దూరం సూత్రం ఉపయోగించుకొని చేస్తాం. దీంట్లోనే ఒక్కొక్కసారి ఎలా ఇస్తాడంటే ఏవైనా 3 బిందువులు ఇచ్చి A, B, C అనే బిందువులు ఇచ్చేసి ఇది మనకు టెక్స్ట్ బుక్లలో ఉన్న క్వశ్చన్సే ఇది సమబాహు త్రిభుజం అని లేదా సమద్విబాహు త్రిభుజం అని చూపండి అంటాడు. ఏం చేయాలి? సమబాహు త్రిభుజం అంటే మనకు తెలిసిందే AB దూరం కనుక్కోవాలి, BC కనుక్కోవాలి. ఇది ABC 3 బిందువులు ఇస్తే AB కనుక్కోవాలి, BC కనుక్కోవాలి, AC కనుక్కోవాలి. ఈ మధ్య దూరం కనుక్కుంటే 3 సమానం వస్తే సమబాహు, ఏవైనా 2 సమానం వస్తే సమద్విబాహు. అదేవిధంగా చతుర్భుజాలకు సంబంధించి ఇస్తే 4 బిందువులు ఇస్తాడు. ఇచ్చిన బిందువులను మనం వరుసగా తీసుకోవాలి. ABCD తీసుకొని ఇది ఏది అడిగినప్పటికీ కూడా ఈ 4 భుజాల పొడవులను కనుక్కోవాలి. సందర్భాన్ని బట్టి కర్ణాలు కూడా కనుక్కోవాల్సి వస్తుంది. మనకు వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసు కాబట్టి అంటే AB, BC, CD, DA 4 కనుక్కున్న తర్వాత అవి 4 సమానం ఉన్నాయా లేదా? 4 సమానం ఉంటే అది రంబస్ కావచ్చు. ఎదురెదురు మాత్రమే సమానం ఉంటే సమాంతర చతుర్భుజం కావచ్చు. ఒకవేళ దీర్ఘచతురస్రం అవుతుందా అంటే వాటితో పాటు కర్ణాలు కూడా సమానమైతే అది దీర్ఘచతురస్రం అవుతుందని చెప్తాం. మనకు సమాంతర చతుర్భుజం అంటే ఈ 4 కనుక్కుంటే సరిపోతుంది. ఎదురెదురు భుజాలు సమానమైతే సమాంతర చతుర్భుజం, కర్ణాలు కనుక్కోని అవసరం లేదు. రాంబస్ అంటే 4 భుజాలు సమానమైతే చాలు, కర్ణాల గురించి సంబంధం లేదు. అదే చతురస్రం అంటే మాత్రం 4 భుజాలతో పాటు కర్ణాలు కూడా సమానం అవుతాయా లేదా కనుక్కోవాలి. దాన్ని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. దాదాపు అవి రేర్గా అడిగే అవకాశాలు ఉంటాయి. ఒకసారి వాటిని కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకి విభజన సూత్రము ఉపయోగించి బిందువులు 3, 5, 8, 10లచే ఏర్పడు రేఖాఖండము 2:3 నిష్పత్తిలో అంతరంగా విభజించు బిందువును కనుగొనండి. ఈ విధంగా ఒక రేఖాఖండము దాని యొక్క బిందువులు ఈ బిందువులచే ఈ రేఖాఖండం ఏర్పడింది. దీనిని ఒక బిందువు, ఆ బిందువు ఏంటో తెలియదు, దాని నిరూపకాలు తెలియదు, దాని క్రమయుగ్మాన్ని x, y అనుకుందాం. ఇది ఎలా అంటే 2:3లో విభజిస్తే ఆ P(x, y)ని కనుక్కోవాలి. ఓకే, సో ఇచ్చిన బిందువులు ఏంటి?
3, 5, 8, 10. నిష్పత్తిని మనం M1:M2 లేదా M:N అని కూడా అనుకోవచ్చు. 2 నిష్పత్తి 3 అవుతుంది. ఈ కావాల్సిన బిందువు, విభజించే బిందువు, కావలసిన బిందువు లేదా విభజించే బిందువు P(x, y). మనకు సూత్రం P(x, y) = M1x2 + M2x1 / M1 + M2, M1y2 + M2y1 / M1 + M2. ఇది సూత్రం. ఓకే, విభజన సూత్రం M1x2 + M2x1 / M1 + M2. సేమ్ ఇది కూడా అంతే, x ప్లేస్లో y వస్తుంది. M1y2 + M2y1 / M1 + M2. ఈ సూత్రంలో ఇవన్నీ ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. M1 2, x2 x1 y1, x2 y2 అనుకుంటే, x2 8 + M2 అంటే 3 + x1 3 / M1 + M2 2 + 3, M1 2 y2 10 + M2 3 y1 5 / M1 + M2 2 + 3. ఓకే, సో ఈ విధంగా మనం ప్రతిక్షేపిస్తాము. దీన్ని సూక్ష్మీకరించండి, సూక్ష్మీకరిస్తే మీకు P(x, y) వచ్చేస్తుంది. ఇది డైరెక్ట్గా అడిగే క్వశ్చను, ఇలాంటి మనకు చాలా ఉన్నాయి బుక్లో. ఇవి 2 మార్కులకు కానీ 1 మార్కు కానీ అడిగే క్వశ్చన్స్ ఇవి. సో దీంతో పాటు మనకి 4 మార్కులకు వచ్చే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అవి ఒకసారి ఏందో చూద్దాం. మనకి విభజన సూత్రం ఉపయోగించి దాదాపు 4 మార్కులకు ఇచ్చే క్వశ్చను, బిందువులు 2, -6 మరియు -4, 8లను కలుపు రేఖాఖండం యొక్క త్రిదాకరణ బిందువులను కనుగొనండి. త్రిదాకరణ బిందువు అంటే ఒకసారి ఏంటో చూద్దాం. ఇది రేఖాఖండము 2, -6 ఏ అనుకుందాము. ఇది B -4, 8 కలిపే రేఖాఖండం ఇది. త్రిదాకరణ అంటే 3 సమాన భాగాలుగా విభజించే 2 బిందువులు అన్నట్టు. ఏవైనా 2 బిందువులు దీన్ని 3 సమాన భాగాలుగా విభజిస్తే ఆ బిందువులను త్రిదాకరణ బిందువులు అంటారు. ఈ మొదటి దాన్ని P(x, y), రెండో దాన్ని Q(x, y) అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఈ బిందువులు 3 సమాన భాగాలుగా చేస్తే, అంటే ఇది 1 సెంటీమీటర్ ఉంటే ఇది 1 ఉండాలి, ఇది కూడా 1 ఉండాలి. అంటే ఈ బిందువు అనేది ఎట్లా విభజిస్తుంది? ఇటు 1 భాగం ఉంటే ఇటు 1 + 1 2 భాగాలుగా విభజిస్తుంది. అంటే ఈ బిందువు అనేది ఈ సరళ రేఖను 1:2లో విభజిస్తుంది. నెక్స్ట్ ఈ బిందువు ఇటు 2 భాగాలు ఉంటే ఇటు 1 భాగంగా విభజిస్తుంది. అంటే 2:1లో విభజిస్తుంది. అంటే మనం 2 బిందువులను కనుక్కోవాలి. మొదటి దానికేమో 1:2 నిష్పత్తి తీసుకొని, రెండో దానికేమో 2:1 తీసుకొని మనం ఈ బిందువులను కనుక్కోవాలి. ఫస్ట్ ఇచ్చిన బిందువులు 2, -6, రెండోది -4, 8. నిష్పత్తి M1:M2 = 1:2. మనకు కావాల్సింది P(x, y). ఇది మొదటి బిందువు. సూత్రము M1x2 + M2x1 / M1 + M2. ఎన్ని ఎక్కువసార్లు పలికితే అంత మంచిది, ఎందుకంటే గుర్తుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. M1 + y2 + M2y1 / M1 + M2. ఓకే, ఇది సూత్రము. దానిలో ప్రతిక్షేపిస్తే P(x, y) = M1 1, x2 ఇది x1 y1, x2 y2, x2 -4 + M2 2, x1 2 / M1 + M2 1 + 2, M1 1 y2
8 ప్లస్ M2 2 బై 1 మైనస్ 6 బై M1 ప్లస్ M2 1 ప్లస్ 2. ఈ విధంగా P(x, y) వస్తుంది. దీన్ని సూక్ష్మీకరించండి, కావలసిన ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా Q(x, y) Q(x, y) బిందువులు ఇవే బిందువులు ఉంటాయి. 2, -6 ఇది B -4, 8. నిష్పత్తి మాత్రం M1:M2 ఈక్వల్ టు మనకు తెలిసింది ఇది 2:1 అవుతుంది. సేమ్ అదే సూత్రంలో ఈ ప్రతిక్షేపిస్తాం. M1 ఇది x1 y1 x2 y2 M1 2 x2 -4 ప్లస్ M2 1 x1 2 బై M1 ప్లస్ M2 2 ప్లస్ 1. నెక్స్ట్ ఇది M1 2 ఇంటూ y2 8 y2 ప్లస్ M1 1 ఇంటూ y1 -6 M1 ప్లస్ M2 2 ప్లస్ 1. ఈ విధంగా దీన్ని సూక్ష్మీకరిస్తే Q వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా P(x, y) Q(x, y) బిందువులు ఈ సరళ రేఖను త్రిదేయాకరిస్తాయి అని రాస్తే సరిపోతుంది. ఇది 4 మార్కులకు ఇచ్చే అవకాశం ఉన్న క్వశ్చను. ఇలాంటి ఇంకో లెక్క ఇది పూర్తి చేసి ఇలాంటిది ఇంకొక లెక్క కూడా మీరు చేయండి. చేస్తే మీకు ఈజీగా ఎగ్జామ్లో చేయగలుగుతారు. 4 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చాప్టర్లో ఇంకొక 2 మార్కులు లేదా 1 మార్క్ క్వశ్చన్ ఇది త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం కనుక్కోవడం. అంటే 3 బిందువులు ఇచ్చిండు. బిందువులు -4, 6 2, -2 మరియు 2, 5లు శీర్షాలుగా గల త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం కనుగొనండి. ఇది త్రిభుజం. దీన్ని A -4, 6 B 2, -2 దీన్ని C అనుకుంటే 2, 5 బిందువులు. దీని యొక్క గురుత్వ కేంద్రం త్రిభుజం ABC యొక్క గురుత్వ కేంద్రం సూత్రం x1 ప్లస్ x2 ప్లస్ త్రిభుజం ABC యొక్క గురుత్వ కేంద్రానికి సూత్రం దాన్ని G ఆఫ్ అని రాస్తారు. సో G ఆఫ్ x, y ఈక్వల్ టు గురుత్వ కేంద్రాన్ని ఈ విధంగా రాస్తాము. x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3. ఇది గురుత్వ కేంద్రం కనుక్కోవడానికి సూత్రం. ఇచ్చిన బిందువులు A -4, 6 B 2, -2 C 2, 5. దీన్ని x1 y1 ఇది x2 y2 ఇది x3 y3 అనుకుంటే వీటిని దీంట్లో ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. x1 -4 ప్లస్ x2 2 y2 2/3 y1 6 y2 -2 ప్లస్ y3 5/3 -4 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 4 -4 ప్లస్ 4 0/3. ఈ 2 ప్లస్లో 6 ప్లస్ 5 11 11 - 2 9/3 మూడవ కార్ట్లో 3 9 0/something is 0, 3. ఇది గురుత్వ కేంద్రం. ఇది 2 మార్కులకు కానీ 1 మార్క్ కానీ ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి సూత్రం గుర్తుపెట్టుకోండి, ఈజీగా చేయగలుగుతారు. 1, -1 4, 1 -2, -3 బిందువులు సరీకీయాలు అవుతాయా సరిచూడండి అన్నాడు. ఇది మనం జనరల్గా త్రిభుజ వైశాల్యం సూత్రం ఉపయోగించి చేస్తాము. సరే, ముందు అభ్యాసాలలో మనం మధ్య దూరం సూత్రం ఉపయోగించి కూడా చేస్తాము ఒక లెక్క. కానీ ఇక్కడ మనం దానికంటే ఇది త్రిభుజ వైశాల్యం సూత్రం ఉపయోగించి చేయడం మనకి చాలా ఈజీ. అదే సూత్రం ఉపయోగించి చేస్తాము. సో అక్కడ త్రిభుజ వైశాల్యం సూత్రం కూడా మనకి దాంతోపాటు ఇంకా ఎలా లెక్కలు అడిగే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. సో త్రిభుజ వైశాల్యం సూత్రం ఫస్ట్ ఇచ్చిన బిందువులు A 1, -1 B 4, 1 C -2, -3 అనుకుంటే త్రిభుజ వైశాల్యం ABC వైశాల్యం ఈక్వల్ టు ఆఫ్
x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇది త్రిభుజ వైశాల్యానికి సూత్రం. త్రిభుజ వైశాల్యం సూత్రం డెల్టా ఈక్వల్ హాఫ్ ఇంటూ మ్యాడ్ మాపనము అంటారు. అంటే ప్లస్ మైనస్ ప్లస్గానే తీసుకుంటాము. x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవడం ఈజీ. 1 2 3 మళ్ళీ సైక్లిక్ 2 3 1 ఈ విధంగా సైక్లిక్గా వస్తుంది. 1 2 3 సెకండ్ దాంట్లో 2 3 1 థర్డ్ దాంట్లో 3 1 2 బయట ఓన్లీ ఎక్స్లే ఉంటాయి. x1 x2 x3 లోపల దీనికి ఆర్డర్ చూసుకోండి. నెక్స్ట్ది 1 2 3 తర్వాత 2 3 1 తర్వాత 3 1 2. సో ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఇవి ప్రతిక్షేపిస్తే ఇది x1 y1 x2 y2 ఇది x3 y3 హాఫ్ ఇంటూ మాడ్ x1 1 ఇంటూ y2 మైనస్ y3 1 మైనస్ 3 ప్లస్ x2 ఇంటూ 4 ఇంటూ y3 మైనస్ y1 మైనస్ 3 మైనస్ హాఫ్ మైనస్ 1 ప్లస్ x3 మైనస్ 2 ఇంటూ y1 మైనస్ y2 మైనస్ 1 మైనస్ 1 మాడ్ క్లోజ్ హాఫ్ ఇంటూ 1 ఇంటూ మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ 3 ప్లస్ 1 4 ప్లస్ 4 ఇంటూ రాసుకున్నా సరిపోతుంది. సో ఇంటూ సో మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ మైనస్ 3 ప్లస్ 1 మైనస్ 2 అవుతుంది. మైనస్ 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇది 2 ఇంటూ 2 మైనస్లే కాబట్టి కూడితే మైనస్ 2 అవుతుంది. ఫస్ట్ గుణకారం చేస్తే 1 4 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4 హాఫ్ ఇంటూ మాడ్ 4 ప్లస్ 4 8 మైనస్ 8 ఈక్వల్ టు 0. హాఫ్ ఇంటూ 0 0 వస్తుంది. త్రిభుజ వైశాల్యం ఏమొచ్చింది మనకి 0 వచ్చింది. త్రిభుజ వైశాల్యం 0 వచ్చింది అంటే అవి త్రిభుజాన్ని ఏర్పరచవు. త్రిభుజాన్ని ఏర్పరచవు అంటే సరీకీయాలు అవుతాయి. ఓకే, ఈ విధంగా సరీకీయాలు అవుతాయా అంటే మనం త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవాలి. త్రిభుజ వైశాల్యం కనుక్కుంటే దాని వైశాల్యం 0 వచ్చింది అంటే అది త్రిభుజాన్ని ఏర్పరచదు. త్రిభుజాన్ని ఏర్పరచదు అంటే అది సరీకీయాలు అయితేనే త్రిభుజాన్ని ఏర్పరచవు కాబట్టి సరీకీయాలు అని చెప్తాం. సో ఇట్లా కాకుండా డైరెక్ట్గా త్రిభుజ వైశాల్యం కనుక్కోండి అని కూడా ఇవ్వచ్చు. అక్కడ ఏది ఆన్సర్ వస్తే అది చదరపు యూనిట్లు అని రాస్తాం. ఓకే, ఇది త్రిభుజ వైశాల్యాల గురించి ఇచ్చే క్వశ్చన్. దీంట్లో మనకి చివరిగా చిన్న టాపిక్ ఏంటంటే ఈ అధ్యాయంలో 2 బిందువులు ఇచ్చి వాటి రేఖ వాలు కనుక్కోమనడం. ఏవైనా 2 బిందువులు ఇచ్చి వాటి రేఖ వాలు కనుక్కోమని ఇస్తాడు. అవేంటో ఒకసారి చూద్దాం. సపోజ్ 2, 3 ఇంకోటి బి 4, 5 ఇచ్చిండు అనుకోండి. ఈ 2 బిందువుల రేఖ వాలు కనుక్కోండి అంటాడు. ఇది x1 y1 ఇది x2 y2 అనుకుంటే ఏబి రేఖ వాలు, ఈ ఏబి రేఖ వాలు సూత్రము y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అవుతుంది. y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదము అంటాం. పైన y1 మైనస్ y2 రాస్తే కింద కూడా x1 మైనస్ x2 రాయాలి. ఓకే, y2 5 మైనస్ y1 3 బై x2 4 మైనస్ x1 2 2 బై 2 రెండవ కాట్లు 1 అవుతుంది. ఏబి వాలు 1 అవుతుంది. ఇది వాలు కనుక్కోవడానికి సూత్రం y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది వాలుకు. ఒక్కోసారి కోణం ఇస్తాడు. ఒక రేఖ x అక్షం యొక్క ధన దిశలో చేసే కోణము, ఒక రేఖ x అక్షం యొక్క ధన దిశలో చేసే కోణము 60 డిగ్రీలు అయితే, లేదు అంటే ఏదో సమ్
ఇంకా పెద్ద కోణం వేయచ్చు. 210 డిగ్రీలు అయితే ఇట్లా ఇస్తాడు. ఇచ్చినప్పుడు దాని వాలు ఎంత అని అడుగుతాడు. ఇలా కోణం ఇచ్చినప్పుడు ఆ రేఖ వాలుని ఎంతో చూపిస్తారు. వాలు ఈక్వల్ టు tan θ అవుతుంది. ఇక్కడ ఇది ఏది ఇస్తే ఇది 210 ఇస్తే 210. దీన్ని మనం త్రికోణమితిలో చేస్తాము ఎట్లా అనేది అక్కడ నేర్చుకుంటాం. అంటే tan 180 మైనస్ 180 ప్లస్ 30, దాంతో tan 180 ప్లస్ 30 ఏమవుతుంది? tan 30 అవుతుంది. tan 30 విలువ 1/√3 ఈ విధంగా చేస్తాం. సో ఇట్లా మనకు ఈ చాప్టర్లో వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ. సో ఏది ఇచ్చినప్పటికి కూడా మీరు మనం చెప్పుకున్నది ఏది కూడా బ్యాహాట్ చేయకుండా దాన్ని అర్థం చేసుకోండి. 1-2 సార్లు చూడండి. చూసి మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇటువంటి మోడల్లో ఉన్న సమ్స్ కానీ ఇంకా మీకు ఏమన్నా మోడల్ పేపర్స్ ఉంటే దాంట్లో కానీ అవి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు బెస్ట్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.